హలో ఎవ్రీవన్, 8000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ సోషల్ అండ్ సైన్స్ నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్వశ్చన్స్ డిఫరెంట్ రైల్వే ఎగ్జామ్స్ నుండి వచ్చిన క్వశ్చన్స్. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా చూసిన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ చాలా కొత్తగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూద్దాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ సోషల్ అండ్ సైన్స్ 8000 క్వశ్చన్స్ అనేది మీకు యాప్లో కేవలం 100 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. అండ్ ప్రింట్కి మాత్రం చాయిస్ లేదు, అది గమనించండి. ఓకేనా? సో తీసుకోవాలనుకునే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఈ విధంగా ఉంటాయి. అండ్ తెలుగు మీడియం క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. పులకేశిన్ II ఈయన బాదామి చాళుక్యుల గొప్ప పాలకుడు. సో పులకేశిన్ II ఏ వంశానికి సంబంధించిన క్వశ్చన్ అనే అడిగే అవకాశం ఉంటుంది. బాదామి చాళుక్యులు. ఉత్తర మేరూరు శాసనం దేన్ని తెలియజేస్తుంది అని అడుగుతారు. ఈ ఉత్తర మేరూరు శాసనం అనేది మనకి చోళుల పరిపాలనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. అండ్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం మరియు క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య ప్రాచీన భారతదేశంలోని ఏ ప్రాంతంలో క్రోస్ది లిపి వాడుకలో ఉంది? గాంధార ప్రాంతంలో ఈ లిపి అనేది వాడుకలో ఉంది. అండ్ ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనేది ఎవరికి ఆపాదించబడిన పేరు అంటే ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనేది హ్యూయాన్ సాంగ్కి ఆపాదించబడిన పేరు. అండ్ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ చేశాడు? తన యొక్క మొదటి ఉపన్యాసాన్ని సారనాథ్లో చేయడం జరిగింది. అండ్ తను చివరి ఎక్కడ తన మరణం జరిగిందనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. ప్రాచీన భారతదేశంలో ఆచరించిన శస్త్రచికిత్స ఏ పండితుని రచనల నుండి తెలిసింది? సుశ్రుత. అండ్ చాళుక్య రాజు 2వ పులకేశినికి సంబంధించిన శాసనం ఏది అనే క్వశ్చన్ వస్తుంది. పులకేశిన్ IIకి సంబంధించి ఐహోల్ శాసనం అనేది తెలియజేస్తుంది. మౌర్య రాజవంశం తర్వాత ఏ రాజవంశం వెంటనే మగధ రాజ్యాన్ని పాలించింది, టేక్ ఓవర్ చేసింది అడుగుతారు. సో మగధ రాజ్యాన్ని పరిపాలించింది మౌర్యుల తర్వాత శుంగ వంశస్థులు. దిగంబర్ ఏ మతానికి చెందిన విభాగము? దిగంబర్ అనేది జైన మతానికి సంబంధించిన అంశం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంబ్రి, హరప్పా ప్రాంతం ఇవి ఏ ప్రావిన్స్లో అంటే స్టేట్స్ అన్నట్టు, ప్రావిన్స్ అంటే ప్రావిన్స్లో ఉంది అంటే బలూచిస్తాన్ ప్రావిన్స్లో మనకైతే ఈ ప్రాంతాలు ఉన్నాయి. అండ్ బుద్ధ, ధమ్మ మరియు సంఘ ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తాము అంటే త్రిరత్న. సో త్రిరత్న అని ఏ మూడింటిని పిలుస్తామని కూడా ఎగ్జామినర్ తిప్పి అడగొచ్చు క్వశ్చన్. బుద్ధ, ధమ్మ మరియు సంఘ. అండ్ లిచ్చావి దౌహిత్రి అని ఎవరిని పిలుస్తారు? చంద్రగుప్త వననే. అండ్ మహావీరుని యొక్క మొదటి శిష్యుడు ఎవరు అంటే జమాలి. జమాలి మహావీరుని యొక్క మొదటి శిష్యుడు. అండ్ వర్ధమాన్ మహావీరుని ఏమని పిలుస్తారు అంటే జినా అని కూడా పిలవడం జరుగుతుంది, వర్ధమాన్ మహావీరుని. అండ్ అశోక శాసనాలు ఎప్పుడు మరి ఎవరి ద్వారా మొదటిసారిగా అర్థాన్ని పొందాయి, ప్రాచుర్యం పొందాయి అంటే 1837వ సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్ ద్వారా. అండ్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుడిని. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? సో ఈయన హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. అండ్ ఎగ్జామినర్ మరొకసారి తిప్పి అడిగితే హ్యూయన్ సాంగ్ ఏ దేశానికి సంబంధించిన రాయబారి అని అడగవచ్చు, చైనా యాత్రికుడు. అండ్ నెక్స్ట్ మనుస్మృతి వ్యవహరించే విషయం దేనికి సంబంధించినది అని కనుక చూస్తే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం. ప్రారంభ వేద కాలంలో ఒక సమితి అనేది ఏంటిది? ఒక ప్రముఖ సభ పేరే సమితి. ఏ గుప్త చక్రవర్తి తనను తాను కవిరాజుగా మార్చుకున్నాడు? స్కందగుప్తుడు తనను తాను కవిరాజుగా మార్చుకోవడం జరిగింది. సంస్కృత భాష యొక్క మొదటి వ్యాకరణవేత్త ఎవరు? పాణిని అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు మనం. ప్రసిద్ధ కవి కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఈయన చంద్రగుప్త II ఆస్థానంలో ఉండేవాడు. ఏ వేదంలో యాగ సూత్రాలు ఉన్నాయి కనుక చూస్తే యజుర్వేదంలో యాగానికి సంబంధించిన అంశాలు అయితే పొందవరచడం జరిగింది. నిష్క అనేది ఒక రకమైన నాణము. ఇది ఎవరి కాలంలో ఉపయోగించబడింది అంటే గుప్తుల కాలంలో ఈ నిష్క అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తనను తాను దేవనం ప్రియ మరియు ప్రియదర్శి అని
పిలుచుకునే రాజు గనక చూస్తే అశోకుడు అండి. తనను తాను దేవనంప్రియ మరియు ప్రియదర్శి అని పిలుచుకునే రాజు అశోకుడు. కళింగకు వ్యతిరేకంగా అశోకుడు చేసిన ప్రచారానికి సంబంధించిన ప్రధాన సమాచారం అంటే 13వ శాసనం, అది రాక్షాసనం అంటే రాక్షాసనం. అండ్ హర్షచరిత రచయిత బాణభట్ట. హర్షచరిత రచయిత బాణభట్ట. మొదటి బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది కనుక అబ్జర్వ్ చేస్తే రాజ్గృహలో. అన్ని బాధలకు కోరికలే కారణమని ప్రబోధించిన మతం ఏది? బౌద్ధ మతం. సో వెరీ బ్యూటిఫుల్ కోట్ అని చెప్పవచ్చు. సంగం యుగంలో రోమన్ వాణిజ్యం యొక్క కేంద్రాన్ని పేర్కొనండి అంటే ముసిరి. టిబెట్లో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసిన బౌద్ధ సన్యాసి ఎవరు అంటే పద్మసంభవ. చేడి వంశరాజు కర్వేల దేనికి గొప్ప పాలకుడు అంటే కళింగ రాజ్యానికి అండి. కళింగ రాజ్యానికి. ఋగ్వేద కాలానికి తెలియనిది ఏమిటి? వర్ణ వ్యవస్థ ఋగ్వేద కాలానికి అయితే తెలియదు. అండ్ పురాతన చోళ రాజ్యం యొక్క రాజధాని ఏది అంటే ఉరయ్యూర్. సింధులోయ నాగరికత లిపి ఏది అంటే పిక్చర్స్ను చూసి అర్థం చేసుకోవడం. ఓకేనా, చిత్రాన్ని చూసి అర్థం చేసుకోవడం. మహాయాన బౌద్ధ మతం మరియు హీనాయన బౌద్ధ మతం మధ్య మేజర్ డిఫరెన్సెస్ ఏది అంటే దేవుళ్ళను దేవతలను పూజించడం. సింధులోయ నాగరికత ఏ ప్రదేశంలో నౌకాశ్రయానికి సంబంధించిన ఆధారాలు లభించాయంటే లోతల్ అండి, ఇది గుజరాత్లో ఉంది. దేన్ని వేదాంత అని కూడా అంటారంటే ఉపనిషత్తులని. మౌర్య రాజవంశ స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్య. అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దండెత్తాడు అంటే 326 BC అండి. సింధులోయ నాగరికత యొక్క గొప్ప స్నానవాటిక ఎక్కడ కనుగొనబడింది అంటే మొహంజదారో. గొప్ప స్నానవాటిక అంటే మొహంజదారో. మనకి షిప్ యార్డ్స్ అంటే లోథాల్. ఈ విధంగా గుర్తుకు రావాలి. సింధులోయ ప్రజల ముద్రలో చిత్రీకరించబడిన దేవుడు బొమ్మ పేరు పశుపతి. నెక్స్ట్, హరప్పా తవ్వకాల్లో కనుగొనబడిన డ్యాన్స్ అమ్మాయి, ఆ నృత్యం చేసే అమ్మాయి యొక్క ప్రసిద్ధ బొమ్మ దేనిచే తయారు చేయబడిందంటే టెర్రకోట. హరప్పా అన్నప్పుడు మనకి ఆ టెర్రకోట అనేది గుర్తుకు రావాలండి. ఈ విధంగా సింధులోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదంటే పట్టణ ప్రణాళిక. రోపర్, కాలిబంగన్, లోథర్ మరియు బనావలిలో గుజరాత్లో ఏ నగరం ఉంది అంటే మనం డిస్కస్ చేసాం, లోథాల్. సింధులోయ నాగరికత పరిపక్వ దశలో ఇంటి బావుల ఆధారాలు ఎక్కడ లభించాయి? మొహంజదారో. హరప్పా నగరాలలో చన్హుదారో, కాలిబంగన్, లోథర్ మరియు సూర్కోటడలో ఏ నగరాలు పటిష్టంగా లేవంటే సూర్కోటడ. సో ఈ క్వశ్చన్ చూడండి, మనం చాలా వరకు 99.9% బెటర్ ఆన్సర్ ఇది. బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. సో వాటిని చూసి కంగారు పడాల్సిందే లేదు. మీరు జాబ్కి ఏం కావాలో అవి చదవండి, ఎక్కువగా ఫోకస్ చేయండి. సింధు నాగరికత ప్రజలకు తెలియనిది ఇనుము. సింధులోయ నాగరికతలో మొదటగా కనుగొనబడిన నగరం ఏది అంటే హరప్పా. భారతదేశంలో వెండి ఉనికికి సంబంధించిన తొలి సాక్ష్యం హరప్పా సంస్కృతి నుండి కనుగొనబడింది. సో ఈ సింధులోయ నాగరికత ఏ వయస్సుతో సంబంధం కలిగి ఉందంటే ప్రోటో చారిత్రక యుగం. హరప్పా సంస్కృతికి సంబంధించిన ప్రధాన సమాచారం ఏది అంటే పురావస్తు తవ్వకం అండి. అండ్ నెక్స్ట్, సింధులోయ నాగరికత నగరాలైన హరప్పా, మొహంజదారో మరియు లోథల్లో భారతదేశంలో ఏది ఉందంటే లోథల్. సో మనకి లోథల్ అనే పేరు మీద 3 మనకి ఇది నౌకాశ్రయానికి సంబంధించిన ఆనవాళ్ళు. లోథల్ అనేది గుజరాత్, అదేవిధంగా భారతదేశంలో ఏది ఉందంటే లోథల్. సో ఈ విధంగా మనల్ని ఎగ్జామినర్ అయితే అడిగారు. సో ప్రాపర్గా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది.